23 పోయింది, 24 పోయింది, 25 పోయింది, కానీ 26 మాత్రం పోయేది లేదు. హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫుల్ సాంగ్ తో కావాలంటే టెలిగ్రామ్ లోని స్ట్రాంగ్ లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ని ఇన్పుట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్ లో వస్తుంది. ఓకే, లిరిక్స్ తోని టెక్స్ట్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఇలా వస్తుంది, చూసుకోండి. ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ మన ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ మన సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. మరి ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఇక్కడ గ్రూప్ ఉంటుంది. ఓకే, ఎఫెక్ట్ గ్రూప్ ఉంటుంది, చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేసండి. ఫస్ట్ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ కి టెక్స్ట్ పైన క్లిక్ చేసుకుని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ఫాంట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓవరాల్ ఫాంట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి. పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇన్పుట్స్ ఫాంట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకొని మీరు డిఫ్యూజన్ ఫాంట్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫాంట్స్ ఇలా అనిపిస్తుంది. ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లాస్ట్ లోకి ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్ ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. లేదా మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకుంటే వేరే ఫాంట్ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫాంట్ చేంజ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే సెట్ అయిపోతుంది, బ్యాక్ వచ్చేసేది. ఓకే, అది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసండి, ముందరికి వచ్చేసండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా దీనిపైన క్లిక్ తీసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ తీసి పాపులేట్ చేసుకోండి. ఓకే, పాపులేట్ చేసుకొని ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసండి. సెకండ్ బిట్ సెకండ్ 8.23 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్, ఇక్కడ మీడియా, ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో వస్తే ఎడిట్ చేసుకోవాలంటే ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటో యాడ్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకొని ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకొని ఈ ఫోటోకి ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కదా ఆ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ప్లస్ సెకండ్ తీసి ఇక్కడ పేస్ట్ అంతా క్లియర్ పైన క్లిక్ చేసుకొని కలర్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసి ఫోటోలోనే కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. సేమ్ ఇక్కడ వదిలేసేయండి. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసండి. 11.22 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఫోటోలోనే ఇలా జూమింగ్ పెంచుకోండి. పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్ పెట్టేసి ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ పెంచుకోండి, సరిపోతుంది. ఇలా వస్తుంది. ఓకే, దీన్ని కూడా ఇక్కడికి వేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ 13.12 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫోటో ఎక్స్ట్రా బండ్ అక్కడ చేసుకొని మళ్ళీ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ ఫోటో అనేది మిడిల్లోకి యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ మనకు 8.4 మిల్లీ సెకండ్ దగ్గర ఉంది. దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పాపులేట్ చేసుకోండి. దీన్ని కూడా ఓకే, పాపులేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వదిలేసి ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంది కదా ఇక్కడికి వచ్చేసండి. 9.23 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ ఇప్పుడు ఫోటో నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ దీన్ని కూడా పేస్ట్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ టైం ఆన్ చేసుకొని కింద పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది జూమింగ్ తగ్గేసుకొని ఈ ఫోటో అనేది ఈ గ్రూప్ ఉంది గ్రూప్ కింద పెట్టేసుకోండి. ఇలా మనకి ఇలా వస్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసండి. సెకండ్ గ్రూప్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ కూడా మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటో సెలెక్ట్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ ఫోటో అనేది కొద్దిగా జూమింగ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని లాంగ్ క్లిక్ చేసి గ్రూప్ కింద పెట్టేసుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ లాస్ట్ లో కూడా సేమ్ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ పోస్టల్ పడేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి గ్రూప్ కింద పెట్టేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, టోటల్ ఇలా మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ అకౌంట్స్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటే ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.